హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కార్టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీక్ లో కూడా మంచి టెక్ అప్డేట్స్ మేము ముందుకైతే వచ్చేసాను. ఏమాత్రం ఆలోచన చేయకుండా లెట్ జంప్ ఇంటూ టుడేస్ వీడియో. అందులో ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఓపెన్ AI నుండి అదే ChatGPT పేరెంట్ కంపెనీ ఉంది కదా, అది అండ్ NPCI Razor Pay తో కలిసి ఏజెంటిక్ పేమెంట్ అయితే ఇంట్రడ్యూస్ చేసిరు. సింపుల్ గా చెప్పాలంటే మనం రోజు యూజ్ చేసే ChatGPT ఉంది కదా, అందులోనే ఏదైనా ప్రోడక్ట్ కానీ గ్రోసరీ ఐటమ్ కానీ ఆర్డర్ పెట్టుకోవచ్చు. అండ్ UPI పేమెంట్స్ కూడా డైరెక్ట్ ఇందులోనే చేసేటట్టు ఈ అప్డేట్ అయితే తీసుకొచ్చారు. దీనికోసం వీళ్ళు బిగ్ బాస్కెట్ లో గ్రోసరీస్ ఆర్డర్ పెట్టి టెస్ట్ చేశారు, అది సక్సెస్ అయింది. దీంట్లో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ కూడా ఇన్వాల్వ్ అయింది. అండ్ మన తెలుగు, తమిళ్, కన్నడ ఇలాంటి రీజనల్ లాంగ్వేజ్లలో కూడా ఆర్డర్ పెట్టుకోవడానికి భారత్ GPT అనే AI టూల్ ని కూడా ఇంటిగ్రేట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ భారత్ GPT ఏంటంటే మన ఇండియన్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా, లైక్ తెలుగు, హిందీ, కన్నడ, ఈ లాంగ్వేజెస్ లో కూడా ఆర్డర్ పెట్టుకునేటట్టు ఒక లాంగ్వేజ్ బ్రిడ్జ్ లాగా ఈ ChatGPT లో అయితే ఇంటిగ్రేట్ చేశారు. ఇది ప్రెజెంట్ ట్రయల్ వర్షన్ లో ఉంది, ఇంకా రెగ్యులర్ యూజర్స్ కి రాలేదు. ఒకవేళ వస్తే సెక్యూరిటీ ఇష్యూస్ ఎలా ఉంటాయో పేమెంట్ విషయంలో అనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వాట్సాప్ నుండి వాట్సాప్ iOS యూజర్స్ కి ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకురాబోతుంది. మనం మొన్న iOS 26 అప్డేట్ లో లిక్విడ్ గ్లాస్ UI ని చూసినాం కదా, అదే లిక్విడ్ గ్లాస్ UI ని వాట్సాప్ లో కూడా తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది, బట్ iOS యూజర్స్ కి మాత్రమే. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి OnePlus నుండి OnePlus Oxygen OS 16 ని అఫీషియల్ గా October 16th కి అయితే లాంచ్ చేయబోతుంది. ఇందులో కొత్తగా AI ఫీచర్స్ ని ఇంక్లూడ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అండ్ వీళ్ళ ప్లస్ మైండ్ AI అసిస్టెంట్ ఉంది కదా, ఇందులో Gemini ని ఇంటిగ్రేట్ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న మోడల్స్ అన్నిటికీ ఈ అప్డేట్ రాబోతున్నట్టు తెలుస్తుంది. యాక్చువల్లీ ఈ అప్డేట్ అన్ని మోడల్స్ కి ఒకేసారి కాకుండా లేటెస్ట్ మోడల్స్ లైక్ 13, 13R, 13S వీటికి ఫస్ట్ వచ్చి దాని తర్వాత ఫ్లాగ్షిప్ అండ్ మిడ్ రేంజ్ మోడల్స్ లైక్ నాట్ సిరీస్ లో రాబోతున్నట్టు తెలుస్తుంది. అండ్ OnePlus Nord CE4, 4 Lite అండ్ Nord 3 కి కూడా ఇది లాస్ట్ అప్డేట్ అనుకుంటా. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ నుండి గూగుల్ వాళ్ళ Gemini ఉంది కదా, లైక్ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ గానీ, టాస్క్ గానీ, హే గూగుల్ అని, హే Gemini అని వాయిస్ కమాండ్ ఇచ్చి యాక్టివేట్ చేసి యూజ్ చేస్తాం కదా, ఇకపై ఆ అవసరం లేకుండా మన మొబైల్ మన ఫేస్ దగ్గరికి తీసుకురాగానే ఇదే ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది. హే గూగుల్, హే Gemini అనే బాధ లేకుండా ఈ అప్డేట్ అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇది ప్రాక్సిమిటీ సెన్సర్, అంటే మనం ఏదైనా కాల్ మాట్లాడేటప్పుడు మన చెవి దగ్గరికి ఫోన్ తీసుకురాగానే స్క్రీన్ ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతుంది అండ్ చెవి నుండి దూరం తీసుకోగానే ఆన్ అవుతుంది కదా, ఇక్కడ ఈ సెన్సర్ వాడతారు. ఇలాంటి సెన్సర్స్ తో ఇది వర్కౌట్ అవుతుందని చెప్తున్నారు. దీనివల్ల గూగుల్ Gemini ని ఫాస్ట్ గా యూజ్ చేయొచ్చు అని వీళ్ళైతే చెప్తున్నారు. ఇది ఫస్ట్ వీళ్ళ గూగుల్ పిక్సెల్ మొబైల్స్ ఉన్నాయి కదా, వాటికి రోల్ అవుట్ చేస్తాము అండ్ దాని తర్వాత ఆండ్రాయిడ్ డివైసెస్ అన్నిటికీ తీసుకొస్తామని అయితే చెప్తున్నారు. ఇలాంటి ఫీచర్ తీసుకురావడం అంత అవసరం అంటారా? మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి NPCI తెలుసు కదా, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది మన UPI పేమెంట్స్ ని హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. ఈ NPCI అండ్ RBI కలిసి UPI పేమెంట్స్ లో బయోమెట్రిక్ అథెంటికేషన్ లైక్ ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ ఐడి తో UPI పిన్ అవసరం లేకుండా పేమెంట్ చేసేటట్టు అప్డేట్ తీసుకొచ్చారు. ఇనిషియల్ గా ఈ బయోమెట్రిక్ అథెంటికేషన్ యూజ్ చేసి 5,000 వరకు UPI పిన్ లేకుండా ట్రాన్సాక్షన్ అయితే చేయొచ్చు. ఇది October 8th రోజు లాంచ్ అయింది, కానీ ఇది ఏ UPI యాప్ లో అప్డేట్ అయితే అవ్వలేదు. ఇది మెయిన్లీ ఓల్డ్ పీపుల్ అండ్ టెక్నికల్ గా అంత నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా డిజిటల్ పేమెంట్స్ చేసేటట్టు ఈ ఫీచర్ అయితే తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అండ్ ఇది ఫేషియల్ రికగ్నైజేషన్ కోసం ఆధార్ డేటాబేస్ తో కూడా కనెక్ట్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇది వేరబుల్స్ లైక్ స్మార్ట్ గ్లాసెస్ తో కూడా UPI పేమెంట్ చేసేటట్టు అప్డేట్ అయితే తీసుకొచ్చారు. దీని వల్ల స్కామ్స్ కూడా జరగకుండా చూసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ బయోమెట్రిక్ అథెంటికేషన్ వల్ల ట్రాన్సాక్షన్ స్పీడ్ గా జరిగిన యాక్సిడెంటల్ ట్రాన్సాక్షన్ జరిగే అవకాశం కూడా చాలా ఉంది. చూడాలి మరి ఎన్ని కాంప్లెక్సిటీస్ వస్తాయో. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి అలర్ట్ అయ్యి, అదే అందరూ ఇండియన్ వాట్సాప్ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు కదా, ఇది లాస్ట్ మంత్ నుండి ఇంటర్నెట్ లో బాగా హల్చల్ చేస్తుంది. యాక్చువల్ గా ఇది జాన్ 2021 లో వాట్సాప్ కి పోటీగా జోహో కంపెనీ లాంచ్ చేసింది. అదే టైంలో వాట్సాప్ ప్రైవసీ కాంట్రవర్సీ కూడా నడుస్తుంది, లైక్ ఫేస్బుక్ లో డేటా షేరింగ్ గురించి. ఆ పర్టికులర్ టైంలో ఆల్టర్నేట్ ఇండియన్ మెసేజింగ్ యాప్ లాగా ఆర్ వాట్సాప్ లాగా చిన్న జోహో కంపెనీ ఇండియన్ ఆల్టర్నేటివ్ గా లాంచ్ చేసింది. బట్ అనుకున్నంత క్లిక్ అవ్వలేదు. కానీ రీసెంట్ గా మన గవర్నమెంట్ ఆఫీషియల్స్ మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా మన ఇండియన్ యాప్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దాని వల్ల ప్రైవసీ ఆర్ డేటా ప్రాబ్లమ్స్ ఉండవని బాగా ప్రమోట్ చేశారు. సో దీని వల్ల లాస్ట్ 2 months నుండి బాగా వైరల్ అయింది. ఇందులో వాట్సాప్ లో ఉన్న మాక్సిమం అన్ని ఫీచర్స్ ఉన్నాయి అండ్ వాయిస్ అండ్ వీడియో కాల్స్ కి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ కూడా ఉంది. బట్ ప్రెసెంట్ అయితే చాట్స్ లో అయితే లేదు. త్వరలో చాట్స్ కి కూడా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. అండ్ జీమెయిల్ కి కాంపిటేటర్ గా జోహో మెయిల్ కూడా బాగా ప్రమోట్ అవుతుంది. ఇంతకు మీరు అరెట్ యాప్ డౌన్లోడ్ చేశారా లేదా? అరెట్ అంటే మీనింగ్ తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇవి ఫ్రెండ్స్ ఈ వీక్ లో న్యూస్ అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫర్ నౌ.